ఢిల్లీ రాష్ట్రపతి భవన్లో పద్మ పురస్కారాలు ప్రధానోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ముర్ము చేతుల మీదుగా పద్మ విభూషణ్ పురస్కారం అందుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. జనవరి 25న ప్రకటించిన 132 మందికి ఈ అవార్డులను అందించారు రాష్ట్రపతి. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో పద్మ పురస్కారాల ప్రధానోత్సవం ఘనంగా జరిగింది. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా మెగాస్టార్ చిరంజీవి పద్మ విభూషణ్ పురస్కారం అందుకున్నారు. ఈ ఏడాది జనవరి 25ను ప్రకటించిన 132 మందికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డులను ప్రదానం చేశారు. ఏప్రిల్ 22న జరిగిన కార్యక్రమంలో 62 మందికి అవార్డులు ప్రదానం చేశారు రాష్ట్రపతి. నిన్న మిగతా వారికి అవార్డులు అందించారు. టాలీవుడ్ అగ్రనటుడు మెగాస్టార్ చిరంజీవి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పద్మ విభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు. సినీ రంగంలో చిరంజీవి చేసిన సేవలకు గాను ఈ అవార్డు వరించింది. ఇక ఈ వేడుకలో చిరంజీవి భార్య సురేఖతో పాటు తనయుడు రామ్ చరణ్, కోడలు ఉపాసన ఉన్నారు. కాగా ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. చిరంజీవితో పాటు సీనియర్ నటి వైజయంతిమాల కూడా పద్మవిభూషణ్ అందుకున్నారు. తమిళనాడు విజయకాంత్ కు మరణానంతరం పద్మభూషణ్ అవార్డు ప్రకటించారు. పురస్కారాన్ని విజయకాంత్ సతీమణి ప్రేమలత స్వీకరించారు. రాష్ట్రపతి భవన్లో జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో ప్రధాని నరేంద్ర మోడీ, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్, కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. పద్మ అవార్డు గ్రహీతలకు డిన్నర్ పార్టీ ఇచ్చారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. రాష్ట్రపతి భవన్లో పద్మ అవార్డుల ప్రదానోత్సవం తర్వాత పురస్కార గ్రహీతలను తన ఇంటికి ఆహ్వానించారు. అక్కడ ప్రతి ఒక్కరితోనూ అమిత్ షా మాట్లాడారు. ఈ విందులో పద్మ విభూషణ్ గ్రహీతలు వైజయంతిమాల, చిరంజీవి, ఇతర పద్మ పురస్కార గ్రహీతలు పాల్గొన్నారు. విందులో సంప్రదాయ గుజరాతీ వంటకాలైన ఢోక్లా, ఖమన్ లాంటివి వడ్డించారు. కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, కిరణ్ రిజిజు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లాంటి వారు కూడా డిన్నర్ కు హాజరయ్యారు. వైజయంతిమాల, చిరంజీవి దంపతులు, అమిత్ షా ఒకే టేబుల్ పై భోజనం చేశారు.